హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు కార్డ్ ఏంటంటే ఎంపరర్ కార్డ్ బ్యాక్ సైడ్, వైసీ వర్సా కార్డు, ఆరకల్ మెసేజ్ రెండు తీసినాను. వైసీ వర్సా కార్డ్ బ్యాక్ సైడ్, ఎంపరర్ కార్డ్ బ్యాక్ సైడ్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే యూ వాంట్ టు బికమ్ ది ఎంపరర్, రూల్ యువర్ ఎంపైర్ లైక్ దట్ సన్ విచ్ వాంట్స్ టు గ్లో బ్రైట్. అలా అన్నప్పుడు మీరు ఒక ఎంపరర్ అవ్వాలంట. ఆ ఎంపరర్కి ఏంటేంటి ఎలిజిబిలిటీయో మీరే మిమ్మల్ని ఎలిజిబుల్ చేసుకోవాలి కదా. లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి, ఎస్కేపిజం లేకపోతే అవాయిడ్ చేసేసి ఎక్కడో పరిగెట్టడం, ఇదేమీ మీకు హెల్ప్ చేయదు. యూ హ్యావ్ టు స్టాండ్ దేర్, యూ హ్యావ్ టు లివ్ దేర్, యూ హ్యావ్ టు ఫేస్ ది ఛాలెంజెస్. దాంట్లో నుంచి లైఫ్ ఛాలెంజెస్లో నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి, చాలా ఇంటెలిజెంట్ అవ్వాలి, చాలా విజ్డమ్ఫుల్ అవ్వాలి. ఎంత మీరు స్పిరిచువల్ అయినా ఆ స్పిరిచువాలిటీ అంతా ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లికేట్ చేసి చాలా ప్రాక్టికల్ అండ్ లాజికల్గా ఉండాలి. ఆ తర్వాత సెల్ఫ్ ఇంటిగ్రిటీ, సెల్ఫ్ లవ్ ఇదన్నీ ప్రాక్టీస్ చేసి చాలా కైండ్నెస్, హంబుల్నెస్ అండ్ కంపాషన్, అథారిటేటివ్ ఉన్నా కూడా ఇదన్నీ ప్రాక్టీస్ చేసి మీ రాజ్యాన్ని you have to rule your whole empire. Okay, that is the quality of an emperor. So for this, what advice, only when you make yourselves eligible to become an emperor, you can rule the empire. So దీనికి అడ్వైస్ ఏంటంటే చేంజెస్ కమింగ్, మార్పులు వస్తున్నాయి. ది స్ట్రామ్ హ్యాస్ బీన్ బ్రూవింగ్ ఫర్ అ వైల్ నౌ. ఇప్పుడు దాకా మీ ఆ పుయల్ లైఫ్లో ఉంది అండ్ ఇట్ ఈస్ అబౌట్ టు అన్లీష్ ఇట్స్ ఫుల్ పవర్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, ఇప్పుడు దాకా ఆ పుయల్ ఉండింది కదా, దాంతోనూ ఫుల్ పొటెన్షియల్ రిలీజ్ చేయబోతుంది. సో లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో ఈ టైమే వచ్చేసి ఆ లైఫ్ లెసన్ నేర్చుకునేదానికి, లైఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసేదానికి, పీపుల్ హ్యాండిల్ చేసేదానికి, సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేదానికి, నేర్చుకునేదానికి యాప్ టేకింగ్ టైం అని చెప్తుంది. సో దిస్ ఇస్ టుడేస్ ఎనర్జీ. ఇంకా రేపు ఎనర్జీ ఏంటో అది రేపు చూస్తాం. అంటిల్ దెన్ బై.